ద స్టెప్స్ ఆఫ్ ఎ రైచియస్ మ్యాన్ ఆర్ ఆర్డైన్డ్ బై ద లార్డ్. నీతిమంతుని అడుగులు యెహోవా చేత స్థిరపరచబడు. నీ అడుగులే కాదు, కొన్నిసార్లు ద స్టాప్స్ ఫర్ రైచియస్ మ్యాన్ ఆల్సో ఆర్డైన్డ్ బై ద లార్డ్. ద పాజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. అలా ఫ్లో అయిపోతూ వెళ్తుంటే మధ్యలో కొంచెం పాజ్ రావడం చాలా మంచిది. పాత రోజుల్లో 2 కార్లు ఉండే, అంబాసిడర్ ఒకటి, ఫియట్ ఒకటి. అవి 60, 70, 80 వెళ్తే చాలా పెద్ద విశేషం. 80 వెళ్తుందంటే అసలు చాలా సంగతి అది. సో అవి ఏంటంటే ఇక్కడి నుంచి కరీంనగర్, ఇక్కడి నుంచి విజయవాడ అట్లా వెళ్ళేటప్పుడు మధ్యలో 2-3 స్టాప్స్ ఇవ్వాలా. మరి ముఖ్యంగా సమ్మర్ అయితే ఒక చెట్టు కింద ఆపి బానెట్ తీసి పైకి పెట్టాలి. రేడియేటర్ కూల్ అయిన తర్వాత నీళ్ళునే లేదా నీళ్ళు పోసుకొని నడపాలి. అలా నడపకుండా, అలా ఆపకుండా వెళ్తే నీ గమ్యం చేరు. దాంట్లో ద పాజెస్ ఆర్ ఇంపార్టెంట్. మెనీ టైమ్స్ మనం ఏమనుకుంటామంటే ఇంత చక్కగా వెళ్ళిపోతున్న మధ్యలో ఇదేంటి సెట్ బ్యాక్. నువ్వు సెట్ బ్యాక్స్ ఆర్ ఇంపార్టెంట్. Setbacks are a part of the procedure to prepare you for the next launch. Never ever despise a setback in your life. ఎప్పుడన్నా కొంచెం అలా వెనక్కి తగ్గాల్సి వచ్చినప్పుడు కానీ, పాజ్ కానీ వచ్చినప్పుడు, లైఫ్లో కొన్ని డ్రై సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు డోంట్ ఫీల్ బ్యాడ్. దే ఆర్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. అల్టిమేట్గా you and I should understand that our life is in control of a sovereign God. సర్వభౌముడైనటువంటి దేవుని హస్తాలలో నా జీవితం చాలా పదిలంగా పెట్టబడి ఉన్నది. If you have trusted him for yesterday, you can trust him for your tomorrow. ఇక్కడ దాకా తెచ్చిన వాడు నిన్ను కడదాకా తీసుకొని వెళ్ళగలిగిన దేవుడై ఉన్నాడు.